అవును. మిగతా వాళ్ళందరూ అంటే ఇప్పుడు ఆయన ఉండడానికి కారణం కూడా ఈ పొత్తు గురించి ఏదో తెలియక వస్తారు అనేది కదా. నేను చెప్పేది అదే, భారతీయ జనతా పార్టీతో పొత్తుండదని తేలిపోతే 20 మంది వచ్చేస్తారు. అదే అవును. అలా వస్తే తెలుగుదేశం పార్టీని భారతీయ జనతా పార్టీ ఎక్కడ తొక్కేస్తుందో అన్న భయంతో చంద్రబాబు ఆపుతున్నాడు. అది అవును. వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే శరీరం ఒకటి, ఆత్మ మరొకటి. తెలుగుదేశం ఆత్మతో భారతీయ జనతా పార్టీలో శరీరాన్ని తిప్పుకుంటున్నటువంటి వాళ్ళు, వాళ్ళందరినీ తీసేసుకుంటే కనుక తెలుగుదేశం తెగించేసినట్టు బీజేపీతో అటు ఇటు తేల్చుకోవడానికి సిద్ధపడ్డట్టు. లేదు అంటే కనుక భారతీయ జనతా పార్టీలోనే ఉంచి దాన్ని కొలబొడుస్తున్నట్టు. ఫైనల్ గా అయితే ఒకటి, చంద్రబాబు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకి బీజేపీ ఎందుకు ఆల్టర్నేటివ్ అంటే, తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి క్యాడర్లో 100కి 70 మంది అనుకోండి ధనవంతులు, కోటీశ్వరులు, వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు, ఇట్లాంటి వాళ్ళు. వాళ్ళకి రేపు పొద్దున జగన్ మళ్ళీ గెలిస్తే నిత్య నరకం. ఒక గల్లాజయదేవ్, ఓ నారాయణ ఏం ఫేస్ చేశారు, వాళ్ళకి ఏం మాట్లాడారు వీళ్ళు. నేను విన్న పాయింట్ అయితే, మీరు వ్యాపారాలు